ఆర్థిక లావాదేవీల గొడవలో మనోవేదన గురువై శ్రీను కారులోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, హర్షింగ్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు వీరిద్దరు శ్రీనును కాంట్రాక్టర్ గా పెట్టి ఇల్లందులో కొన్ని ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు చేశారని విమర్శలు వెలుగుతున్నాయి. ఈ క్రమంలో అతని వద్ద డబ్బులు పెట్టించి డీవీ, హర్షింగ్ వీరిద్దరు శ్రీనును ఆర్థికంగా ఉపయోగించుకున్నారని ఆరోపణలున్నాయి. పనులు పూర్తయ్యాక మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, హరిసింగ్ నాయక్ అధికారంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డీవీ ఆధ్వర్యంలో బిల్లులు చేయించుకుని డబ్బులు తీసుకున్నారని ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. బిల్లులు వచ్చినప్పటికీ నాకెందుకు డబ్బులు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యేకు, డీవీకి బినామీ కాంట్రాక్టర్ అయిన శ్రీను ప్రశ్నించడం తెలిసింది. అయినప్పటికీ మాయమాటలు చెప్పి ఎన్ని రోజులు పూట గడిపారు. ఈ మధ్యకాలంలో శ్రీను, డీవీ, హర్సింగ్ ముగ్గురు విల్లుకు సంబంధించిన విషయంలో ముగ్గురు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. వీరిపై చర్యలు తీసుకుంటే మరెందరో బాధితులు బయటకొస్తారని, వీరిపై చర్యలు తీసుకోవాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంత బావమరిదిని పొట్టలో పెట్టుకున్న మాజీ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని స్థానికులు, మండల ప్రజలు వేడుకుంటున్నారు. బాధలో ఉంటుందంటే మీరు మాకు సర్ది చెప్పకండి. మీరు ఏమంటున్నారు? ఏదో ముందు వాడిని పైకి రమ్మనండి. మీరు దాడి చేయాలని మీరు తీసుకోతారా? చెప్పండి చెప్పండి. రమ్మను చిన్న కాదు తొందరగా లోపలికి పోయితే కాదు పోయితే కాదు వాడికి భయపడతాడు.